హాయ్ మాస్టర్స్, మరియు మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పెరుగుడు మాస్టర్ గారైన శ్రీలత గారు ఏలూరు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్, సంసారంలో సంబంధాలు సరిగ్గా ఉండాలంటే ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్తాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే మేడం. మనందరి జగద్గురు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి నా అనంతకోటి పాదాభివందనాలు. అలాగే నన్ను ధ్యానంలోనూ జ్ఞానంలోనూ ముందుకు నడిపిస్తున్నటువంటి బ్రహ్మర్షి తటవర్తి వీరరాఘవరావు గారికి, బ్రహ్మ విద్వరిష్ట తటవర్తి రాజలక్ష్మి అమ్మకు నా శతకోటి పాదాభివందనాలు. అలాగే జూమ్ లో పాల్గొన్న మాస్టర్స్ అందరికీ నా ప్రణామాలు. మాస్టర్స్, నా పేరు శ్రీలత, మాది ఏలూరు. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ రాఘవరావు సార్ వ్రాసిన బుక్లోది. సంసారంలో బాంధవ్యాలు సరిగ్గా ఉండాలి అంటే ఏం చేయాలి అనేది తెలుసుకుందాం మాస్టర్స్. మనము ఎన్నో సంసారాలు చూస్తున్నాం. సంసారంలో స్వర్గాన్ని అంటే తలపించే విధంగా ఏ సంసారము ఉండట్లేదు. అలా సంసారంలోనే స్వర్గం ఉన్న ఈ అతి స్వల్పం అన్నమాట. వేళ్ల మీద లెక్క పెట్టచ్చు అందరూ బాగున్నారు అని అనుకోవడానికి. అలాగే బాంధవ్యాలు కూడా సరిగ్గా లేకపోవడానికి నరకాన్ని అనుభవిస్తున్నారు. బాంధవ్యాలు సరిగ్గా లేకపోవడం వల్ల నరకాన్ని అనుభవిస్తున్నారు మానవులు. అలాంటి సంసారాలే ఎక్కువగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య గాని, అలాగే అత్తాకోడళ్ళ మధ్య గాని, తండ్రి కొడుకుల మధ్య గాని, అన్నాదమ్ముల మధ్య గాని, ఇలా ఎవరో ఒకరి మధ్య, తల్లి కూతుళ్ళు అవ్వచ్చు, ఏ సంబంధంలో అయినా సరే తగవులు, గొడవలు, కొట్లాట్లే చూస్తున్నాం. ఎవరికి ఒకరంటే ఒకరికి పడదు. మరి వీటి వల్ల సంసారం నరకంగా మారుతుంది. ముఖ్యంగా భార్యాభర్తలు ఆనందంగా జీవించడానికే ఇష్టపడి ఒకటవుతారు. కానీ అది ఆ ఆనందాన్ని కొంతకాలమే ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య. తర్వాత అస్తమానం గొడవలు, కొట్లాటలు ఇవే చవి చూస్తున్నాం. ఈ రోజుల్లో అయితే ఇంకా అసలు విడాకుల దాకా వెళ్ళిపోతున్నారు. మరి అంత అంటే పెళ్లి చేసుకునే ముందు ఇద్దరు ఇష్టపడే కదా చేసుకున్నారు. మరి చేసుకుని అలాగా విడిపోవడానికి కారణం ఏంటి అంటే గొడవలే. ఒకరంటే ఒకరికి ఇష్టమే, కానీ ఒక్క క్షణం కూడా ఒకరంటే ఒకరికి పడట్లేదు. ఎప్పుడు గొడవలు పడుతూ ఉంటారు. దీనికి కారణం ఏంటి? ఒకళ్ళ మాట ఒకళ్ళకి పడదు. అంటే భార్య చెప్పింది భర్తకి నచ్చదు, భర్త చెప్పింది భార్యకి నచ్చదు. మరి అలాంటి వారు అన్యోన్యంగా ఆనందంగా జీవించాలంటే వారు ముఖ్యంగా వారి బాంధవ్యాలు సరిగ్గా లేకపోవడానికి కారణం మనం తెలుసుకోవాలి. మరి తెలుసుకుంటే వాటిల్ని సరిచేసుకుంటే ఈ జీవితాన్ని ఆనందంగా జీవించగలం. వాటిని ఎప్పటికప్పుడు మనము కరెక్ట్గా ఉన్నామా లేదా మనల్ని మనమే పరీక్షించుకోవాలి అని చెప్పి నిరంతరం మన గురువులు చెప్తూ ఉన్నారు. అప్పుడే ఎవరికి వాళ్ళ బాంధవ్యాల మధ్య బాంధవ్యాలన్నీ కూడా మెరుగుపడతాయి. సంసారంలో ఆనందాన్ని చవి చూస్తాం అన్నమాట. మరి బాంధవ్యాలు సరిగ్గా లేకపోవడానికి ముఖ్యంగా 3 కారణాలు చెప్తున్నారు గురువు గారు. ఏంటి అంటే, మొదటిది అవసరాలకు పరిమితి కాకపోవడమే. మన అవసరాలకు పరిమితి కాకపోవడం.
రెండవది ఎదుటివారిలోని మంచిని గుర్తించలేకపోవడం. ఎదుటివారిలో మంచిని గుర్తించలేకపోవడం. మూడవది ప్రేమ అన్నది సహజ గుణం కాకపోవడం. ప్రేమ అన్నది సహజ గుణం కాకపోవడం. మరి వీటిల్ని గురించి కొంచెం తెలుసుకుందాం. మరి మనం జనరల్గా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో మనం గమనిస్తే ఇష్టపడే పెళ్లి చేసుకుంటున్నారు. మరి ఇష్టపడి పెళ్లి చేసుకున్నాక ఎందుకు గొడవలు వస్తున్నాయి అంటే అవసరాలకు పరిమితం కావట్లేదు ఎవరు కూడా. సంసారంలో బాంధవ్యాలు సరిగ్గా లేకపోవడానికి ఒక ముఖ్య కారణం ఎవరు కూడా అవసరాలకి పరిమితం కావ కాకపోవడమే. కోరికలకు బానిస అవుతున్నారు. ఎందుకంటే మనకు కావాల్సిన అవసరాలు వేరు, కోరికలు వేరు. అవసరాలు శరీరానికి, అలాగే కోరికలు మనసువి. ఇక్కడ మనము దేనికోసం గొడవ పడుతున్నాము అనేది, అది కోరిక శరీరానికి అవసరమా అనేది ముందు మనం గమనించుకోవాలి. మానవులు కోరికలనే అవసరాలు అనుకుంటూ జీవితాన్ని జీవితంలో దుఃఖాన్ని సృష్టించుకుంటున్నారు. అంటే వాళ్ళ కోరికలే అవసరాలు అనుకుంటున్నారు, దానివల్ల దుఃఖాన్ని సృష్టించుకుంటున్నారు. సంసారంలో బాంధవ్యాలు చెడగొట్టుకుంటున్నారు. సంసారంలో నరకాన్ని సృష్టించుకుంటున్నారు. మానవులకు ముఖ్యంగా 4 రకాల అవసరాలు ఉంటాయి. అవి ఏంటి అంటే కూడు, గుడ్డ, గూడు, తోడు. ఇవి తప్పనిసరి అవసరాలు. ఏ మానవుడికైనా కంపల్సరీగా కావలసినవి ఇవి. వాటిని మనము అవసరాలకు పరిమితమైనప్పుడు ఎవరైనా సరే ఆనందంగా జీవించగలుగుతాం. బాంధవ్యాలు చెడిపోకుండా చూసుకోగలుగుతాం. ఉదాహరణకి మనకి ప్రతి పూట ఆహారం అనేది అవసరం. ఆహారం అవసరం. అది ఆహారం అవసరం అన్నప్పుడు మనము ఏది తిన్నా కడుపు నింపుకోవచ్చు. అంటే ఒక ఫ్రూట్ తిన్నా ఆకలి చల్లారుద్ది. అలాగే ఒక జ్యూస్ తాగినా చల్లారుద్ది. లేదా మన పత్రిగారు చెప్తూ ఉంటారు, మనకేం కావాలి, ఒక రొట్టె ముక్క ఆవకాయ తొక్క అనేవారు. అంటే అదొక్కటి తిని సరిపెట్టుకోమని కాదు. సాధారణంగా మానవులకి ఏది కావాలో అది అంతవరకు మనకు ఉంటే అనుభవించవచ్చు ఏదైనా సరే. లేని దానికోసం పాకులాడకూడదు అని గురువుగారి అర్థం. మరి అలా ఏది తిన్నా ఆ కడుపుకి ఆహారం సరిపోతుంది. కానీ ప్రతిరోజు 5 స్టార్ భోజనమే కావాలి అనుకోవడం కోరిక అవుతుంది. మరి అలాగే ఏదో ఒక బట్ట కట్టుకోవడం అవసరం. శరీరాన్ని కప్పుకొని ఉంచుకోవడానికి ఏ బట్టైనా సరిపోతుంది. కానీ పట్టు చీరలే కావాలి అనుకోవడం కూడా కోరికే. అలాగే మగవాళ్ళు సూట్ వేసుకోవాలి అనుకోవడం కూడా కోరికే. అవన్నీ ఆడవాళ్ళకి జనరల్గా నగలు వేసుకోవడం చాలా ఇష్టం ఉంటుంది. మరి నగలు వేసుకోకపోయినా మనం జీవితాన్ని గడపగలం. కానీ అవే కావాలి అని పట్టుపడతాం మన భర్తల దగ్గర. మరి ఆ పట్టుపడితే అక్కడ అతను కొని ఇవ్వలేకపోయినప్పుడు గొడవలు బిగినవుతాయి. మరి అది కూడా నగలు వేసుకోవడం కూడా కోరికే. అవి సంసారంలో ఇబ్బందుల్ని కలిగిస్తాయి. అలాగే ఏ ఇంట్లో ఉన్న అవసరం తీరుద్ది. అంటే మనకి ఈ మార్గంలోకి వచ్చాక మనకి అర్హతని బట్టి ఆ పరమాత్మ మొత్తం మనకి సమకూర్చే మనని భూమి మీదకి పంపించాడు. పంపించాక ఇంకా ఏయో కావాలని కోరుకుంటున్నాము అంటే ఇంకా మనం అజ్ఞానంలో ఉన్నట్టే. మరి ఉన్న దాంట్లో సంతృప్తి పడాలి. నాకు ఇప్పుడు ఉన్నది కాకుండా మళ్ళా కొత్త అపార్ట్మెంట్ తీసుకోవాలను, లేదా విల్లా కట్టుకోవాలను, ఇలాగా కోరికలు, ఇవన్నీ కోరికలే. ఉన్నదాంతో సంతృప్తి పడ్డామనుకోండి ఎటువంటి గొడవలు ఉండవు. భవంతే ఉండాలి,
అన్ని సౌకర్యాలు ఉండాలి అనుకుంటాం. అవన్నీ కూడా కోరికలు. ఆ కోరికలకే గొడవల్ని సృష్టించుకుంటున్నాం మన సంసారంలో. మరి కోరికలకు బానిస అయిన వారు వాటిని తీర్చుకోవడం కోసం సంసారంలో తగవులు పడుతూ ఉంటారు. ఎప్పుడు గొడవలు పడుతూ ఉంటారు. భర్త ఆఫీస్‌కి వెళ్ళిపోతాడు. వీళ్ళేదో అడుగుతారు భార్య. అడిగినప్పుడు అతను ఇవ్వలేనప్పుడు అర్థం చేసుకోగలగాలి. అర్థం చేసుకోకుండా మళ్ళా సాయంత్రం వచ్చాక మళ్ళా గొడవ బిగిను అంటే ఇక్కడ మనం అజ్ఞానంలోనే ఉన్నట్టు. ఈ ఇందాక చెప్పుకున్నాం. ఈ కోరికలు అనేవి మనసువి. మనసుకు సంబంధించినవి. మరి అస్తమానం కోరికలు ఆ కోరడానికి అర్థం ఉండట్లేదు. గురువుగారేమో వర్తమానంలో ఉండమంటున్నారు. వర్తమానంలో ఉండమన్నప్పుడు ఇప్పుడు జరిగిన శ్వాస ఒక్క క్షణానికి గతమైపోతుంది. మరి పొద్దున్న దెబ్బలాడుకున్న దెబ్బలాట మళ్ళా సాయంత్రం వచ్చాక గూడా కంటిన్యూ చేస్తున్నాము అంటే మనము ఇంకా అజ్ఞానంలో ఉన్నట్టే. అప్పుడు అక్కడ బాంధవ్యం ఎక్కడుంటది? ఆ కోరిక తీర్చుకోవడానికి గొడవే సరిపోద్ది. మరి దానివల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుందా అంటే ఉపయోగం ఉండదు. ఎందుకంటే అదేమి మనతో పాటు రాదు. మన శరీరం వదిలాక మనతో పాటు వస్తుందా? రాదు. వ వచ్చే దాని కోసం పాకులాడాలి. నిజంగా అది మనతో పాటు వస్తే మనం పాకులాడాలి. మనం చనిపోతే కనీసం గుడ్డ ముక్క గూడా మన మీద ఉంచరు. మరి అంత దాని కోసం ఎందుకు పాకులాడుతున్నాం? ఈ క్షణాన ఉన్నవాళ్ళం మరుక్షణంలో ఉంటామో లేదో తెలీదు. ఈ మధ్యన ఎన్నో మనం వార్తల్లో వింటున్నాం. ప్రయాణం చేస్తూనే సజీవ దహనం అయిపోయారు అంటున్నారు. మరి ఈ క్షణాన ఉన్నారు. తర్వాత మరి లేని దాని కోసం ఆ క్షణంలో బూడిద అయిపోతుంటే ఇంకా అవన్నీ ఏం చేసుకుంటాం? ఉన్నన్నాళ్ళు ఆ సుఖము అనుభవించలా. ఆ ఆనందము అనుభవించలా. ఎప్పుడూ ఏదో కావాలని ఆరాటం. ఆ ఆరాటంతో గొడవలు, తగవులు పడుతున్నాం. మన సంసారంలో బాంధవ్యాల్ని చెడగొట్టుకుంటున్నాం. మరి అలా కోరికలకు బానిస కాకూడదంటే మన గురువుగారు చెప్తూ ఉంటారు పత్రిగారు. ఏమని చెప్తారు అంటే ఆయన దగ్గరికి ఎవరు వచ్చినా, ఏ సమస్యతో వచ్చినా, ఏమొచ్చినా కూడా ఆయన చెప్పేది ఒక్కటే. కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసుకో అని చెప్తారు. మరి కళ్ళు మూసుకొని శ్వాస మీద ధ్యాస పెట్టినప్పుడు మన సమస్య ఎలా తీరుతుంది? అంటే ఇక్కడ మనం కోరుకునేవన్నీ మనసుకు సంబంధించినవి. మరి మనసుని అదుపులో పెట్టేదే శ్వాస మీద ధ్యాస, ధ్యానం. మరి అంటే ఈ మనసు అనేది మనం తల్లి గర్భంలోంచి బయటికి రాంగానే శ్వాస, మనసు 2 ఒకేసారి పుడుతున్నాయి. కాబట్టి మనసుని అదుపులోకి తీసుకురావాలి అంటే మనం శ్వాసని గమనించాలి. అప్పుడే ఆ శ్వాసని గమనించినప్పుడే మనలో మార్పులు అంటే ఆ మనసు ప్రాముఖ్యత తగ్గుతుంది. తగ్గి ఆత్మ ప్రాముఖ్యత పెరుగుతుంది. అలా చేసినప్పుడు మట్టుకే మనం ఆ కోరికల నుంచి బయటపడగలం. అలా చెయ్యని వాళ్ళే మరి ఇంత ఇబ్బందులు పడుతున్నారు. మరి పూర్వం రోజుల్లో గురుకులాల్లో ఈ ఆత్మ విద్య చెప్పాగే ప్రాపంచిక విద్యలోకి వెళ్ళేవారంట. మరి అలా వెళ్ళినప్పుడు వాళ్ళకి ముందే ఆత్మ విద్య తెలిసినప్పుడు మనం ఎలా మల్ మనల్ని మనం మలుచుకోవాలి అనేది పిల్లలకి చిన్నప్పటి నుంచే తెలిసేది. కానీ ఇప్పుడు పరిస్థితులను బట్టి ఈ కలియుగంలో మరి ముందు ప్రాపంచిక విద్య అవుతుంది. వాళ్ళ అర్హతను బట్టి ఈ ఆత్మ విద్యలోకి వస్తున్నారు. వచ్చి ఇప్పుడు తెలుసుకుంటున్నారు. మరి ఈ తెలుసుకోని వాళ్ళందరూ కూడా ఇబ్బందులే పడుతున్నారు సంసారం. అంటే మాట మాట్లాడితే ఏంటంటే విడాకుల దాకా వెళ్ళిపోతున్నారు. మానవుడికి మరొక ముఖ్య అవసరం తోడు. తోడు ఉండాలి. పుట్టగానే ఎవరికైనా కూడు ఎలా అవసరమో, అలాగే ఈడు రాంగానే ప్రతి ఒక్కరికి కూడా తోడు అవసరం.
అంటే స్త్రీకి పురుషుడు అవసరమే, పురుషుడికి స్త్రీను అవసరమే. ఇది తప్పనిసరి. తోడు లేకుండా మానవుడు జీవించలేడు. అందుకే వయసు రాగానే తోడు కోసం ప్రయత్నిస్తారు. జీవితాంతం ఆ అంటే ఆ తోడు ఉండాలి అని ఇది సృష్టి ధర్మం. మరి తల్లి, తండ్రి కొంత వయసు వరకు పెంచి తర్వాత ఒక తోడుని అంటే పెళ్లి చేసి అత్తవారింటికి పంపిస్తాం. లేదా కోడల్ని తెచ్చుకుంటాం. ఏదైనా అవ్వచ్చు. కానీ ఆ వయసు వచ్చాక వాళ్ళకి తోడనేది అవసరం. తల్లి, తండ్రి కొంత వయసు వరకే పిల్లలకి తోడు ఉండగలరు. కానీ గమనిస్తే ఇక్కడ భార్య అవసరమే. ప్రతి మగవాడికి భార్య అవసరమే. అలాగే ప్రతి స్త్రీకి భర్త అవసరమే. అవసరమే అనుకుంటాం. కానీ అక్కడ ఏమంటారు అంటే ఆలోచన ధోరణి మారాలి. ఇక్కడ గమనిస్తే మానవులకి తోడు అవసరం. ఎంతవరకు? అక్కడ స్త్రీ పురుష సంబంధం వరకే తోడు అవసరం. మరి వీటికి ప్రాముఖ్యం రంగుకి, రూపుకి వీటికి ప్రాముఖ్యం ఇస్తే సుఖం ఎక్కడ దొరుకుతుంది? ఇప్పుడు సంబంధం చూడటానికే మనం చూస్తాం. అంటే మన పెద్దలు కుటుంబం మంచిదా చూసుకుని ఇచ్చేస్తాం. కానీ ఇప్పుడు పిల్లలు ఏమని ఆలోచిస్తున్నారు అంటే బాగా సంపాదించేవాడు కావాలి. అప్పుడు మేము సుఖంగా ఉండగలము అనే ఆలోచన పిల్లల్లో ఉంటుంది. మరి బాగా సంపాదించేవాడు కావాలి కరెక్టే. అంటే పత్రి గారు చెప్తూ ఉంటారు. మధ్య మార్గం ప్రతిదీ. అంటే సంసారంలో ఉండాలి, సంసారాన్ని చూసుకోవాలి, ఉద్యోగాన్ని. అంటే మనం దేహి అని ఎవరిని అడగకూడదు. మన కూడు మనమే సంపాదించుకోవాలి. మనది మనమే చూసుకోవాలి. అంతేకాని ఈ కోరికల కోసం, ఎక్కువ సంపాదన కోసం ఎగబడతాము అంటే అక్కడ మనకి శాంతి దొరకదు. అంటే అది మగవాళ్ళల్లో గూడా ఉండొచ్చు. నేను వాడికన్నా ఎక్కువ సంపాదించాలి అని ఉన్న ఉద్యోగానికన్నా పైన ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకుంటాడు. ఇప్పుడు 1,00,000 సంపాదిస్తున్నాడు. ఇంకా ఖర్చులు పెరుగుతున్నాయి కాబట్టి పై ఉద్యోగానికి ఎళ్దాం అనుకుంటాడు. అక్కడ 1,50,000 వస్తది. కానీ టైము ఎక్కువే పట్టుద్ది. వాడేం ఊరికే ఇవ్వడు కదా! టైం ఎక్కువ పెట్టితేనే వాడిస్తాడు. ఊరికే ఎందుకిస్తాడు? అది అర్థం చేసుకోకుండా అంటే ఆనందం పొందుతామని దాంట్లోకి జంప్ అవుతున్నారు కానీ, ఆహ్, ఏ ఆనందం కోసం వెళ్తున్నారో ఆ ఆనందాన్ని పొందలేకపోతున్నారు. మరి ఇవన్నీ అర్థం అవ్వాలి అంటే మరి పత్రి గారు చెప్పిన ధ్యానాన్ని ఆహ్, మనం ఆశ్రయిస్తేనే ఆ శ్వాస మీద ధ్యాస పెట్టి, ఆ పరమాత్మని ఆశ్రయిస్తే అప్పుడు మనం కోరికలకు లేకుండా పరిమితం అవుతాం. ఆ మనసు యొక్క ప్రాముఖ్యత తగ్గుతుంది. ఈ కోరికలు వెంబడపడి మనము ప్రతీదీ కోల్పోతున్నాం. ఆ ఆనందాన్ని పొందలేకపోతున్నాం. ప్రతి ఒక్కరు గూడా శారీరక వాంఛ తీర్చుకోవడమే అవసరం. దానికోసం భార్యకు భర్త, భర్తకు భార్య తప్పనిసరిగా అవసరమే. కానీ ఇలాగే ఉండాలి, అలాగే ఉండాలి అనేది కోరిక అవుతుంది. అవసరం అన్నదేమో దేహానికి సంబంధించింది. మరి కోరిక అన్నది మనసుకు సంబంధించింది. మనసుకు ప్రాముఖ్యం ఇవ్వకూడదు అనే విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇదంతా గుర్తించి మనం అవసరాలకు పరిమితం అయినప్పుడు ఎలా ఉంటాము అంటే ఆహ్, నా భా అంటే వాళ్ళల్లో నా భర్త, నా భార్య ఇలా ఉంది, ఇలా ఉన్నాడు అని బాధపడరు ఎప్పుడూ గూడా. అంటే అందగాడే కావాలి, అందగత్తే కావాలి అనుకుంటే అందరూ అలాగా జన్మించరు కదా! మరి దాన్ని మనం అంటే ఆ కోరికల్ని అదుపు చేసుకోగలగాలి. అలా లేరని చాలామంది బాధపడుతూ ఉంటారు. నాకు ఐశ్వర్య రాయ్ రాలేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు.
ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ గమనిస్తే, ఒక ఇద్దరు ఫ్రెండ్స్ లో ఒక అతను నాకు చాలా అందగత్తె కావాలి, నేను అలాంటి అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను అని చెప్పి మొత్తానికి అలాగే పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక అమ్మాయి అందగత్తె, చాలా అందగత్తె. చూడంగానే ఎవరైనా ఆ అమ్మాయి వంకే చూస్తారు. అంత అందగత్తె. మరి అందగత్తె అనుకున్నప్పుడు దాన్ని మెయింటైన్ చేయటం కూడా చాలా కష్టంగా ఉంటుంది. మరి నెల తిరగంగానే బ్యూటీష్ బ్యూటీ పార్లర్‌కి 10,000 ఇవ్వాల్సిందే. మరి ఆ 10,000 తర్వాత అంటే ఈ సంసారంలో దిగాక ఆ భర్తకి అర్థమవుతుంది. నేను అందగత్తె కావాలనుకున్నాను. నెలయ్యేసరికి 10,000 బ్యూటీషియన్‌కే ఇవ్వాల్సొస్తోంది. మరి నేనెందుకు ఇలా కోరుకున్నాను అనే విషయం అప్పుడు వాడికి తెలుస్తది. అంటే బ్యూటీషియన్ లేకుండా ఇదివరకు గతంలో మన అమ్మలు, మ నా విషయంలో అయితే నేను చాలా తక్కువే. ఎప్పుడు ఫాలో అవ్వలేదు. అలా మేకప్ ఏసుకున్నది లేదు. ఎప్పుడో పెళ్ళికి ఒకసారి వేశారు. అంతే. ఇంక మళ్ళా వేయలేదు. మరి అలాగా మనము పరిమితం అవ్వాలి. మనము ఏంటంటే ఆ బ్యూటీషియన్‌ని 10,000 ఇస్తున్నాం. కానీ వయసు పెరిగే కొద్దీ వచ్చే ముడతల్ని ఎవరు తీస్తారు? ఎవ్వరు తీయరు. అదే మనం ధ్యానం చేస్తున్నాం అనుకోండి, ఆటోమేటిక్‌గా మనలో ఆ ఆత్మశక్తి పెరిగినప్పుడు మనలో అందం అనేది అలాగే పెరుగుతుంది. ఆ ఆత్మశక్తికి మించిన అందం ఇంకొకటి లేదు. అది గుర్తించగలగాలి. మరి అవి కోరికలు అదుపులో ఉన్నప్పుడే భాగస్వామిని ప్రేమించగలరు ఎవరైనా సరే. అంటే భార్య భర్తను గాని, భర్త భార్యను గాని ప్రేమించగలరు. మూర్ఖంగా ప్రవర్తించి సంసారాన్ని నరకప్రాయం చేసుకోకూడదు. తాము సుఖం అనుభవించలేరు, పక్కన వాళ్ళకి సుఖాన్ని ఇవ్వలేరు. మరి శారీరక వాంఛ తీర్చుకోవడం కోసం శరీరం అవసరం. అంతేకాని అందం అవసరం లేదు. ఇక్కడ తోడు అన్నాం. శారీరక వాంఛ తీర్చుకోవడానికి శరీరం అవసరం. కానీ శారీరక అందం అవసరం లేదు. అందం వాంఛ అది. శరీరానికున్న వాంఛ, ఒక శరీరానికున్న వాంఛని ఇంకో శరీరమే తీర్చగలదు. ఇది గమనిస్తే ఎవరు అందం లేదని బాధపడరు. అలాగే ఇంకొకటేంటి అంటే టైంకు ఆకలి వేస్తోంది. ఏది తిన్నా కూడా కడుపు ఎలా శాంతిస్తుందో శరీర వాంఛ కూడా అంతే. ఏ శరీరంతోనైనా వాంఛ తీరుతుంది. శరీరం శాంతిస్తుంది. కడుపు శాంతించక శాంతించడానికి పంచభక్ష పరమాన్నాలే అవసరం లేదు. ప్రతి పూట పంచభక్ష పరమాన్నాలే అవసరం లేదు. మజ్జిగ మెతుకులైనా సరిపోతది. మన పత్రిగారు గూడా అంటారు. ఒక రొట్టి, ఆవకాయ తొక్క. మరి ఆ విధంగా అలాగా ఆకలి తీర్చుకోవచ్చు. అలాగని జీవితాంతం అలా ఉండమని కాదు. మనకు ఉంటే ఏదైనా అనుభవించొచ్చు. లేదని బాధపడొద్దు. ఇది గుర్తిస్తే ఎవరైనా జీవితాన్ని స్వర్గంగా మార్చుకోగలరు. లేకపోతే వ వారే వారి జీవితాన్ని నరకప్రాయం చేసుకుంటారు. భోజనం నచ్చలేదని భోజనం మానేస్తే వారి పరిస్థితి ఎంతో, భాగస్వామి నచ్చలేదని శారీరక వాంఛ తీర్చుకోకపోతే వారి పరిస్థితి ఇంకా నరకం అవుతుంది మరి అలాగ. ప్రతి ఒక్కరికి ఎన్నో కోరికలు ఉంటాయి. కానీ అందరికీ అన్నీ నెరవేరవు. అది లోక సహజం. అందుచేత కోరితే ఏదీ రాదు. పక్కవాడికి మేడుంది, కారుంది, నాకు కావాలి, నాకు అలాంటి ఆస్తి కావాలి అనుకుంటే మరి అది రాదు. వాడి అర్హతను బట్టి వాడికొచ్చింది. మన అర్హతను బట్టి మనకున్నాయి. అది గమనించుకోవాలి. అందుచేత మనం తెలుసుకోవాలి. అవసరానికి పరిమితమైన వారి జీవితం స్వర్గం అవుతుంది. కోరికకు బానిసైన వారి జీవితం నరకప్రాయం అవుతుంది. అలాగే ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఎదుటి వారిలోని మంచిని గుర్తించాలి. ఆ గుర్తించినప్పుడు సంసారం స్వర్గం అవుతుంది. సంసారంలో బాంధవ్యాలు సరిగ్గా లేకపోవడానికి మరొక ముఖ్య కారణం ఎదుటి వారిలోని మంచిని గుర్తించలేకపోవడం. మనం గమనించినట్లయితే ప్రతి ఒక్కరిలో మంచి గుణాలు ఉంటాయి, చెడు గుణాలు ఉంటాయి.
అంటే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కానీ లోకంలో అందరికీ ఎదుటివారిలోని చెడే కనిపిస్తుంది. ముందు ఏ ఇద్దరు కనపడినా మూడో వాడి గురించి చెడుగా మాట్లాడుకుంటారు. వాడిలో మంచి ఉండదా? ఉంటుంది. బుద్ధుడు ఏమని చెప్తాడు అంటే, ఎదుటివారిలో 99 తప్పులున్నా వాడిలో ఉన్న ఒక్క మంచి గుణాన్ని నువ్వు లెక్కలోకి తీసుకోవాలి గాని చెడు పట్టించుకోవద్దు అని బుద్ధుడు చెప్పినట్టు ప్రవర్తించినట్టయితే మరి ఎదుటివారిలో మంచినే మనము చూడగలుగుతాం. మనం గమనించినట్లయితే ఇద్దరు కలిసినా ముగ్గురు కలిసినా వాళ్ళు చెడు గురించే మాట్లాడుకుంటారు. ఇది లోక సహజం అయిపోయింది. అంటే చెడుకి ప్రాముఖ్యం ఇచ్చేస్తున్నారు. చెడునే ఎదుటి వాళ్ళల్లో చూస్తున్నారు. దీనికి సంబంధించి మరి పురాణాలలో ఒక కథ కూడా చెప్తూ ఉంటారు. శ్రీకృష్ణుడంట దుర్యోధనుని పిలిచి రాజ్యమంతా తిరిగి మంచి వాళ్ళు ఎవరైనా ఉన్నారా చూసి రమ్మని చెప్తాడంట. దుర్యోధనుడు రాజ్యమంతా తిరిగి వచ్చి, నాకు మంచివారు ఎవరూ కనపడలేదు, కాస్తో కోస్తో మంచి ఉంటే నాలోనే ఉంది, ఇంకెవరూ మంచివారు కాదు అని చెప్పాడంట. అప్పుడు శ్రీకృష్ణుడు ధర్మరాజును పిలిచి ఏం చెప్పాడు అంటే, నువ్వు రాజ్యమంతా తిరిగి చెడ్డవాళ్ళు ఉన్నారా అని చూసి రమ్మన్నాడంట. చూసి రమ్మంటే ధర్మరాజు అంతా తిరిగి వచ్చి ఏమన్నాడు అంటే, రాజ్యమంతా అందరూ మంచివాళ్లే ఉన్నారు, కాస్తో కోస్తో చెడు ఉంటే అది నాలోనే ఉంది అని చెప్పాడంట. అంటే వారి చూపుని పట్టే వాడి దృష్టి ఉంటుంది. అంటే వాడు వాడికి చెడు కనిపిస్తుంది అంటే ఆ చెడు వీడిలోనే ఉంది. మంచి కనిపిస్తుంది అంటే ఆ మంచి వీడిలోనే ఉంది. అప్పుడు వాడి ఆలోచన విధానం కూడా ఉంటుంది. అందుకే గురువుగారు పత్రిగారు కూడా చెప్తూ ఉంటారు, నీకు ఎదుటి వాడిలో చెడు కనిపిస్తుంది అంటే ఆ చెడు నీలో ఉన్నట్టే లెక్క అని చెప్తారు. మరి మంచినే మనము గమనించగలగాలి. అలా గమనించినప్పుడే మనం ఎదుటి వారిలో మంచిని చూస్తాము. మంచిని చూసినప్పుడు ఆటోమేటిక్గా అన్ని మంచి ఆలోచనలే వస్తాయి. ఇక్కడ భార్యాభర్తల విషయానికి వచ్చేసరికి భర్త ఎప్పుడూ కూడా భార్యలోని చెడునే చూస్తాడు, భార్య ఎప్పుడు భర్తలోని చెడే చూస్తుంది. మరి అటువంటి అంటే చెడు భార్యలో కనిపిస్తుంది అనుకోండి, భర్త సరిగ్గా కాపురం చేయలేడు. అలాగే భార్యకి భర్తలో ఎప్పుడు చెడు కనిపిస్తుంటే సఖ్యంగా ఉండలేదు భర్తతో. మనము ఎప్పుడూ కూడా ఆ విధంగా ఆలోచించకుండా మనం మంచిని గుర్తించగలగాలి. ప్రతి మనిషిలో మంచి ఉంటుంది. ఈ మధ్యన వాట్సాప్లో చూశాను. ఏమని చూశాను అంటే, పూర్వకాలంలో మంచి చెడు అనేది 2 లోకాలలో ఉండేదంట. అంటే దైవలోకంలో మంచి, అసుర లోకంలో చెడు, ఇలా 2 లోకాల్లో ఉండేదంట. మరి త్రేతాయుగము వచ్చేసరికి అంట మంచి చెడు అనేది ఒక లోకంలోకే వచ్చిందంట. అంటే ఇక్కడ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే రాముడు మంచివాడు, రావణాసురుడు చెడ్డవాడు, ఇద్దరూ ఒకే లోకంలో ఉన్నారు. అలాగే ఇంకొకటి ఏంటి అంటే తర్వాత ద్వాపర యుగం వచ్చేసరికి మంచి చెడు అనేది ఒక కుటుంబంలోకి వచ్చేసిందంట. అంటే పాండవులు మంచివాళ్ళు, అదే కుటుంబంలో కౌరవులు చెడ్డవాళ్ళు. ఒకే కుటుంబంలో మంచి చెడు వచ్చేసింది. ఇప్పుడు కలియుగంలో అంట మానవుడికి ఒకే మానవుడిలో మంచి ఉంటుందంట, చెడు ఉంటుందంట. అంటే గతంలో 2 లోకాల్లో ఉండేది ఇప్పుడు ఒక మానవుడిలో వచ్చేసింది. మంచి చెడు కూడా మానవుడిలోనే ఉంటుంది. అంటే మనల్ని మనం గమనించుకున్న ఈ మార్గంలోకి రాకముందు మనము చెడుగా ప్రవర్తించిన వాళ్ళమే. వాటిని ఏ మానవుడైనా చెడు చేస్తూనే ఉంటాడు. దాన్ని సరిచేసుకున్నవాడే గొప్పవాడవుతాడు. వాల్మీకి
మా దారి దోపిడీలు చేసి జనాన్ని హింసించి వాళ్ళ దగ్గర డబ్బుని వాటిని అపహరించి భార్యకి తీసుకెళ్ళి ఇచ్చి తన జీవితాన్ని గడుపుకునేవాడు. మరి అలా గడుపుకున్నప్పుడు మరి ఆయన హింసిస్తున్నాడన్న విషయం తెలీలా. పరులను హింసిస్తున్నాడన్న విషయం ఆయనకి తెలియకుండా హింసించాడు. తర్వాత నారదుడు వల్ల జ్ఞానబోధన పొంది, నువ్వు చేసిన కర్మలు నువ్వే అనుభవించాలి. నీ భార్య గాని, నీ పిల్లలు గాని నీ కర్మల్లో వాటాకి రారు. నువ్వు సంపాదించి వాళ్ళ కోసం ఇస్తున్నావు. కానీ నీ కర్మల్లో వాటా వాళ్ళు తీసుకుంటారా అని ఎళ్లి అడిగి రమ్మంటాడు. అడిగి రమ్మంటే అడుగుతాడు, భార్యని అడుగుతాడు. నువ్వు చేసిన దాంట్లో నాకు సంబంధం ఏంటి? నువ్వు పోషించాలి కాబట్టి నువ్వు పోషిస్తున్నావు అని చెప్పంగానే ఆయన జ్ఞానోదయం అయ్యి, ఇప్పుడు నన్నేం చేయమంటారు అంటే, ఈ ధ్యాన సాధన చెప్పినప్పుడు ఆ రత్నాకరుడు, వాల్మీకి కాకముందు ఆయన పేరు రత్నాకరుడు. మరి రత్నాకరుడే ఏకధాటిగా 14 సంవత్సరాలు ధ్యానంలో కూర్చుని వాల్మీకిగా మారాడు. అంటే ఆ మనిషిలోనే చెడు ఉంటుంది. ధ్యానం చేసి మరి తనని దైవంగా మలుచుకున్నాడు. దైవంగా మారటమే ఇక్కడ మనం గమనించాలి. మరి దేన్నైనా మనం జయించాలి అంటే ధ్యానమే. ఇంకొకటి వేరే మార్గం ఏమీ లేదు. ఇక్కడ భార్యాభర్తలు ఇద్దరూ ఇష్టపడే ఒకటవుతారు. వివాహం చేసుకుంటారు. ఒకరంటే ఒకరికి ఇష్టమే. కానీ అస్తమానం తగులు, మాట మాట అనుకోవడం, కోపాలు, బాధలు, మనస్తాపాలు ఎవ్వరి సంసారంలో అయినా మనం చూస్తూ ఉన్నాం. అవి ఎవరికీ తప్పట్లేదు. దీనికి ముఖ్య కారణం ఎదుటివారిలోని విశిష్టతలని చూడలేకపోవడమే. అంటే ఇప్పుడు నీకు అలాంటి సంపాదన ఉన్న భర్త కావాలి అని కోరుకున్నావు. కోరుకున్నప్పుడు ఆయనకి టైం లేనప్పుడు నీకు నువ్వు అమర్చుకోవడం అనేది నీ ధర్మం అవుతుంది. అండి. ఎగ్జాంపుల్, ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ఆ అబ్బాయి సాఫ్ట్‌వేర్ ఇంజినీరు. ఈ అమ్మాయి ఏదో అడిగిందంట. ఏం అడుగుతారు? ఏదో డ్రెస్ అడుగుతారు. లేకపోతే ఇంకోటేదో అడుగుతారు. లేదా బయటికి తీసుకెళ్ళమని అడుగుతారు. ఇప్పుడు సపోజ్ ఒక శారీనే అడిగింది. ఆ భర్త బయటికి తీసుకెళ్ళి ఇప్పించే ఖాళీ లేదు. ఒకసారి అడిగింది కుదరలేదు. రెండోసారి అడిగింది కుదరలేదు. మూడోసారి అడిగితే ఈ నీకు ఆన్‌లైన్‌లో పెట్టుకోవడం అవసరమే కదా! నీకు అలవాటే కదా! పెట్టుకోవచ్చు కదా! నాకు కుదరట్లేదు అని భర్త అన్నాడు. అనంగానే ఆ అమ్మాయి ఆన్‌లైన్‌లో పెట్టుకునేటప్పుడు ఇంక నువ్వెందుకు అని చెప్పి విడాకులు ఇచ్చేసిందంట. అంటే ఇక్కడ అదొక్కటే జీవితం అనుకుంటే అది ఇబ్బంది అయిపోతుంది. అక్కడ అర్థం చేసుకోవాలి. తనంతట తానే కోరుకుంది. పెద్ద ఉద్యోగస్తుడు కావాలి, చేసుకుందాము అని. కానీ వచ్చాక పర్యవసానాల్ని ఫేస్ చేసే ఇది గూడా ఉండాలి. ఆ మనోధైర్యం ఉండాలి. ఉన్నప్పుడే సంసారం స్వర్గం అవుతుంది. వారే కనుక తమ భాగస్వామిలో అందవికారమైనవి, అంటే ఇప్పుడు అందగత్తె కావాలి, ఇలా కావాలి, అలా కావాలి అనుకుంటాం. అలాంటియన్నీ కాకుండా అందమైనవి చూస్తూ ఉంటే తమ భార్య రంభలాగే ఉంటుంది. అలాగే భర్త మన్మధుడులాగానే కనిపిస్తాడు. అంటే వాళ్ళ ఆలోచన మారాలి. మారితే అన్నీ బానే ఉంటాయి. అప్పుడు వారితో ఎంతో ఇష్టంగా, మంచిగా, సఖ్యంగా కాపురం చేయగలుగుతారు. అంటే ఇదంతా చూసే చూపుని బట్టే ఉంటుంది కానీ ఎదుటి వారిలోని తేడా కాదది. వాళ్ళ దృష్టి ఆ చూపుని బట్టే ఉంటుంది. అందుచేత మార్చుకోవాల్సింది చూపుని కానీ, మార్చవలసింది భాగస్వామిని కాదు. భాగస్వామిని మార్చినంత మాత్రాన తను పైన ఏదైతే డిజైన్ చేసుకుందో అది ఎప్పటికీ మారదు. ఇంకొకడు వచ్చినా సేమ్ అయ్యే ఫేస్ చేయాల్సి ఉంటుంది. అక్కడ మార్చుకోవాల్సింది వాడి చూపే గాని, మార్చుకోవాల్సింది భాగస్వామిని కాదు అని గురువుగారు చెప్తున్నారు. ఎంతమంది భాగస్వాములను మార్చినా చూసే చూపు సరిగ్గా లేకపోతే లోపాలే కనిపిస్తూ ఉంటాయి. అందుచేత ముందు ఎదుటివారిలోని విశిష్టతలను చూడటం నేర్చుకోవాలి. అప్పుడే బాంధవ్యాలు మెరుగుపడతాయి.
ఇప్పుడు మనలో లోపాలు ఉంటాయి. భర్తలో లోపాలు ఉంటాయి. వాటిని సరిచేసుకోవడానికే మనం ప్రయత్నించాలి. అది కూడా మనము పక్క వాళ్ళని సరిదిద్దడానికి చూస్తూ ఉంటాం. అది కూడా చాలా తప్పు అని చెప్పి గురువుగారు చెప్తున్నారు. ఎప్పుడైనా సరే విచారణ చేసి నిన్ను నువ్వు సరిచేసుకోవాలి కానీ ఎదుట వాళ్ళని ఎప్పుడూ సరిచేయకూడదు అని చెప్తూ ఉంటారు. సరిచేసుకోవాల్సింది తనని తానే సరిచేసుకోవాలి. సరిచేయవలసింది ఎదుటి వారిని కాదు. ఎప్పుడూ కూడా మనల్ని మనం విచారణ చేసుకొని నేనేం తప్పు చేస్తున్నాను అనేది మనల్ని మనం సరిచేసుకోవాలి. అంతే తప్ప ఎదుటి వాళ్ళని కాదు. ఇక్కడ నెక్స్ట్ పాయింట్ ఏంటి అంటే ఆహ్, ప్రేమ సహజ గుణం కావాలి. ఇప్పుడు ప్రేమ అనేది కృత్రిమంగా ఉన్నప్పుడు అది సంసారంలో స్వర్గాన్ని ఇవ్వదు. ప్రేమ అనేది సహజ గుణం కావాలి. సంసార బాంధవ్యాల విషయంలో ప్రేమ కూడా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. గమనిస్తే ప్రతి ఒక్కరూ ఒకరి మీద ఒకరు చూపించే ప్రేమ స్వార్థంతో కూడుకున్నదే కానీ సహజమైన ప్రేమ కాదు. నిస్వార్థ ప్రేమ కాదు. అవధులు లేని ప్రేమ కాదు. ప్రస్తుతం సమాజంలో ఒక భార్య ఒక భర్త మీద లేదా భర్త భార్య మీద చూపించే ప్రేమ కూడా ఇలాంటిదే. భర్తకు భార్య వల్ల శారీరక అవసరం ఉంటుంది. ఆమె వల్ల కూడా భర్తకి ఎన్నో పనులు అవసరం అవుతాయి. అందుచేత వాటి కోసం ప్రేమిస్తున్నాడు. ఆ పనుల కోసం ప్రేమిస్తం కాదు అక్కడ. భార్యని భార్యగా ప్రేమించగలగాలి. కానీ ఒక భార్యగా, స్త్రీగా ప్రేమించాలి. కానీ ఆమె కూడా తనలాంటిదే, తనతో సమానమే అన్న భావంతో చూడటం లేదు. భర్త భార్యని సమానంగా చూడలేకపోతున్నాడు. ఇక్కడ భార్య అయినా ఆత్మే, భర్త అయినా ఆత్మే. ఇద్దరూ సమానమే అన్న విషయం గమనిస్తే అక్కడ సంసారం స్వర్గమే అవుతుంది. నేను భర్తని, నేను చెప్పినట్టు ఆ భార్య వినాలి అని అనుకుంటే అది తప్పే అవుతుంది. ఎందుకు అంటే ఆవిడ ఆత్మే, తను ఆత్మే అన్నప్పుడు సమానంగా వాడి చూపు ఉండాలి. లేకపోతే అది చాలా కష్టం. ఇది పత్రి గారు గూడా ఒక ఎగ్జాంపుల్ చెప్పారు. ఓహ్! ఒక భార్యాభర్త ఉన్నప్పుడు ఆయన మంచినీళ్ళు తెమ్మని భార్యని అడిగాడంట. కానీ తన పక్కనే జగ్గులో వాటర్ ఉన్నాయి. అవి తీసుకొని తాగొచ్చు. తాగకుండా భార్యని అడిగాడు. మరి ఆవిడ ఇలాంటి భర్త నాకు అవసరం లేదని విడాకులిచ్చిందంట. అది అంత మూర్ఖంగా గూడా ప్రవర్తించకూడదు. అక్కడ భర్తకి అహం అన్నమాట. అహంకారం. న నా భార్య నేను చెప్పినట్టే వినాలి తప్ప ఆహ్, భార్య చెప్పినట్టు అతను ఏమి వినడు. ఆమె కూడా తనలాంటిదే, తనతో సమానమే అన్న భావంతో చూడటం లేదు. తనను తాను ప్రేమించుకున్నట్టు ప్రేమించడం లేదు. ఇప్పుడు ఎవరిని వాళ్ళు తప్పకుండా ప్రేమించుకుంటారు. ఆ విధంగా భార్యని భర్త, భర్తని భార్య కూడా ప్రేమించగలగాలి. ఇద్దరూ సంసారానికి అవసరం. అవసరం తీరగానే ఇంకొక రకంగా ప్రవర్తించకూడదు గూడా. ఎంతసేపు తమ మనసుకు నచ్చినట్లుగా తమ భాగస్వామి ఉండాలి అనుకుంటారు. అలాగే ప్రవర్తించాలి అనుకుంటారు. మనసుకి ప్రాముఖ్యం ఇవ్వకూడదు. ఆత్మకే ప్రాముఖ్యం ఇవ్వాలి. ఇద్దరూ సమానమే అన్నట్టుగా ఉండగలగాలి. ప్రస్తుతం అందరూ చూపించే ప్రేమ మనసుకు సంబంధించిందే ఉంటుంది. ఈ లోకంలో అందరూ గూడా మనసుకు సంబంధించినట్టే ప్రవర్తిస్తున్నారు. మనసుతో ప్రేమించే ప్రేమ చంచలమైంది. అది చంచలంగా ఉంటుంది మనసు. మన గురువుగారు గూడా చెప్తూ ఉంటారు. మనము అంటే ఇప్పుడు నేను ఏలూరులో ఉన్నాను. వైజాగ్‌లో మా పుట్టిల్లు ఉందనుకోండి. అక్కడికి రావాలి అంటే ట్రైనో, బస్సో ఏదో ఎక్కాలి. కొన్ని గంటలు ప్రయాణం చేయాలి. కానీ మనసంట మనకన్నా ముందే పరిగెట్టి వెళ్ళిపోద్దంట. ఇక్కడ మనం భర్తని పర్మిషన్ అడుగుతాం పుట్టింటికెళ్తామని. కానీ శరీరం ఎళ్ళేలోపే మనసు పుట్టింటికెళ్ళిపోద్ది. అంటే అంత చంచలమైంది, అంత ఫాస్ట్ వెళ్ళిపోద్ది. మరి ఆ విధంగా
ఉన్న మనసుని మనం కంట్రోల్ చేయగలగాలి. మనసుకు సంబంధించింది ఏదైనా సరే తాత్కాలికమే, స్థిరముగా ఉండేది కాదు, శాశ్వతము కాదు. మానసికమైన ప్రేమ సంసారంలో ఆనందం ఇవ్వదు, బాంధవ్యాలు మెరుగుపరచలేదు. ఎప్పుడూ ఏదో ఒక కారణంతో, కోరికలతో తగవులు, గొడవలు సృష్టిస్తూనే ఉంటుంది. అశాంతి కలగజేస్తూ ఉంటుంది. దుఃఖాన్ని మిగులుస్తుంది. కానీ సహజమైన మార్పు ప్రేమ వల్లే మార్పు వస్తుంది. అవధులు ఆ ప్రేమలో అవధులు ఉండవు. ఎప్పుడు నిజమైన ప్రేమ ఇవ్వడానికి చూస్తుంది. పుచ్చుకోవడానికి చూడదు. నిజమైన ప్రేమ ఎప్పుడైనా సరే ఇవ్వడానికి చూస్తుంది. కానీ నాకు వాళ్ళు ఏమిస్తారు అనేది ఎప్పుడు ఆలోచించదు. ఇచ్చే ప్రేమే నిజమైన ప్రేమ. ఓ సినిమాలో కూడా 'మిర్చిలో' అనుకుంటా చెప్తారు, ప్రేమిస్తే పోయేదేముంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. మరి ఆ విధంగా ఉన్నప్పుడు ఈ ఈ ప్రపంచంలో మరి యుద్ధాలు గాని, ఇలాంటివి గాని ఏమీ జరగవు. అంటే ఇది ఇక్కడ భార్యాభర్తల విషయం మాట్లాడుకున్నా ఇది ఇక్కడి నుంచే బయటికెళ్తోంది. ఆ ద్వేషము, ఆ కర్కశము, ఆ కోపము ఇవన్నీ ఈ సంసారం నుంచే బయటికెళ్తున్నాయి. అవి ప్రేమగా ఉంటే లోకమంతా ప్రేమగానే ఉంటుంది. మరి ఆ ప్రేమని మనం ఇస్తే తిరిగి ఇచ్చేది మళ్ళా ప్రేమే. పత్రి గారు కూడా చెప్తారు, నువ్వు ఏది కావాలనుకుంటున్నావో అది ఇవ్వు అని. అంటే నువ్వు ఏది ఇస్తే అదే తిరిగొస్తుంది. ఇంకా వేరుగా ఎక్కడి నుంచి సృష్టి ధర్మం ఏం లేదు. నువ్వొకటిస్తే ఇంకోటి రావడానికి. నువ్వు ప్రేమనిచ్చావనుకో ప్రేమే వస్తది. నువ్వు ద్వేషాన్నిస్తే ద్వేషమే వస్తుంది. ఇప్పుడు భర్త కోపం వచ్చి భార్యను తిడుతూ ఉంటాడు అస్తమానం. కానీ అక్కడ సృష్టి ఏం చేస్తుందంటే, తాను ఆఫీస్‌కెళ్ళినప్పుడు పై ఆఫీసర్ ద్వారా వాడు ఇబ్బంది పడుతూ ఉంటాడు. వాడికి అర్థం అవ్వాలి, నేను ఒకళ్ళని ఇబ్బంది పెడుతున్నాను కాబట్టి నేను పడుతున్నాను అని. కానీ అది ఆలోచించడు. తిరిగి ఆ కోపాన్ని గూడా మళ్ళా ఇంట్లోనే ప్రదర్శిస్తూ ఉంటాడు. ఈ అంటే ఇంటర్‌లింక్డ్ అన్నమాట. ప్రతీది గూడా నువ్వు ఏది ఇస్తే అదే. ఇది అర్థం అవ్వటానికి సృష్టిలో గూడా మనం గుడికెళ్తాం. 2 అరటిపళ్ళు తీసుకెళ్ళి ఎళ్తాం గుడికి. భగవంతుడికి భగవంతుడు కాదు, విగ్రహానికి సమర్పిస్తాం. పంతులు గారు ఏం చేస్తారు? అలా చూపిస్తారు విగ్రహానికి. చూపిచ్చి నువ్వు అరటిపళ్ళు ఇచ్చావు గనుక అరటిపండిస్తాడు. కొబ్బరికాయ ఇచ్చినోడికి ఒక చెప్పేస్తాడు. అలాగే ప్రసాదం ఒక డబ్బాలో పెట్టుకొచ్చాడనుకోండి, ప్రసాదం సగం ఇస్తాడు. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది, నువ్వు ఏదిస్తే అదే నీకు తిరిగొస్తది. మనము ఒకేళ కొబ్బరికాయ ఇస్తే పంతులు గారు ఆ జనంలో చూసుకోక పండిస్తే చెప్తాం, నేను కొబ్బరికాయ ఇచ్చానండి, నేను అరటిపండు కాదు ఇచ్చింది అంటాం. అంటే నువ్వు ఏది ఇచ్చావో అది కావాలని అడుగుతావు గూడా. అక్కడ అజ్ఞానం అలా ఉంటుంది. మనము ఈ మార్గంలోకొచ్చాక ఇవే తెలుసుకోవాల్సింది. మనం ఏదిస్తే అదే పొందుతాము. వారికి ఉన్న లక్షణాలతోనే మనం ప్రేమించగలగాలి. వాళ్ళేదో మారిపోయాక నేను ప్రేమిస్తాను అనుకోకూడదు. వాళ్ళు ఏ విధంగా ఉన్నారో ఆ స్థితిలో మనం ప్రేమించగలగాలి. గలిగినప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళలో మార్పొచ్చేస్తుంది. మనం ప్రేమిస్తే ఆటోమేటిక్‌గా వాళ్ళు ప్రేమే ఇస్తారు మనకు కూడా. సహజమైన ప్రేమ భార్యాభర్తలనే కాదు, కుటుంబ సభ్యులనే కాదు, అందరిని, అన్ని జీవుల్ని కూడా ప్రేమించగలుగుతారు. ఆ ప్రేమ అందరి మీద చూపించగలుగుతారు. ప్రేమ సహజమైనదయినప్పుడు ఆ జీవుల మీద గూడా ఆ ప్రేమనే చూపించగలుగుతారు. అలాంటి ప్రేమ కలిగి ఉన్నవారు సహజంగానే ప్రేమిస్తారు. కలతలు లేకుండా అవగాహనతో సంసారంలో స్వర్గాన్ని చూడగలుగుతారు మరి. ఆ స్వర్గాన్ని చూడగలుగుతారు. అన్యోన్యమైన బాంధవ్యం కలిగి ఉంటారు. మరి సహజమైన ప్రేమ ప్రతి ఒక్కరిలో ఉదయించాలంటే మానసికమైన ప్రేమను అధిగమించాలి. అంటే మనసు యొక్క ప్రాముఖ్యతని తగ్గించాలి. అంటే మనసును అధిగమించాలి. అంటే మనోస్థితిని దాటాలి. ఆత్మస్థితిని పొందాలి. దానికేంటి? ఒక్కటే మార్గం.
ధ్యానమే మార్గం. విశేషమైన ధ్యాన సాధన ద్వారా ఆత్మస్థితిని పొందాలి. ఆ స్థితిలో ఉద్భవించే ప్రేమ సహజమైంది అవుతుంది. అవధులు ఉండవు అక్కడ. వాళ్ళకి వీళ్ళు ప్రేమను ఇవ్వడమే చూస్తారు. వాళ్ళ దగ్గర నుంచి పొందాలని అనుకోకపోతే ఆటోమేటిక్గా అదే పొందుతారు. ఆ స్థితిలో ఉద్భవించే ప్రేమే సహజం అవుతుంది. అలాంటి స్థితిలో దంపతులు నిత్యం ప్రేమతో జీవిస్తారు. ఇద్దరిది ఇచ్చే ప్రేమ అవుతుంది. అంటే భార్య ఇచ్చే ప్రేమ అవుతుంది, భర్త ఇచ్చే ప్రేమ అవుతుంది. ఎప్పుడు ఇవ్వడానికి చూడాలి. ఎప్పుడు మన చెయ్యి ఇవ్వడానికి చూడాలి. పత్రి గారు ఎప్పుడు కూడా ఇవ్వడానికి చూడాలి అంటారు. ఇలా అనద్దు అంటారు. దేహి అనద్దు. మనం ఎప్పుడు మన దగ్గరది పంచడానికి ప్రయత్నించాలి. ఆ ప్రయత్నించినప్పుడు మనం ఎంతో ఉన్నత స్థితికి చేరగలుగుతాం. ఏదుంటే అది పంచాలి. నీ దగ్గర సమయం ఉందా, సమయం ఇవ్వు. వాక్కు ఉందా, వాక్కునివ్వు. లేదా సేవ చేయగలవా, సేవ చెయ్యి. లేదు ధనం ఇవ్వగలవా, ఇవ్వు. ఆ కార్యక్రమాలకి, ఆత్మ కార్యక్రమాలకి. ఇప్పుడు కడతాల్లో యజ్ఞం జరుగుద్ది. దానికి ఇచ్చామనుకోండి, మన ఆత్మ ఎదుగుతుంది. అలా మనకి ఏది ఇవ్వగలిగితే అది ఇవ్వగలగాలి. ఎప్పుడు చెయ్యి ఇవ్వటానికే ప్రయత్నించాలి. ఎప్పుడు ఆనందంగా తగవులు లేకుండా అలా ఉంటే జీవించగలుగుతాం. ప్రేమను ఇచ్చినప్పుడు తగవులు లేకుండా జీవించగలుగుతాం. బాంధవ్యాలు మెరుగుపడతాయి. సంసారంలో స్వర్గాన్ని చూడగలుగుతాం. అందుచేత అందరూ ధ్యానం చేయండి. అప్పుడే సంసారం స్వర్గం అవుతుంది. ధ్యానం లేని సంసారంలో ఎన్ని ఉన్నా కూడా నరకమే. అందుచేత ధ్యానం చేయండి. బాంధవ్యాలను మెరుగుపరుచుకోండి. పై వాటిని బట్టి, ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న వాటిని బట్టి సంసారంలో బాంధవ్యాలు సరిగ్గా ఉండాలంటే అవసరాలకు పరిమితం అవ్వాలి. అనవసరమైనవి కావాలి అనుకుంటే అవన్నీ కోరికలే, అవసరాలు కాదు. కోరికల్నే అవసరాలు అనుకుంటున్నారు మానవులు. అలాగే భాగస్వామిలోనే మంచిని, విశిష్టతను గుర్తించాలి. ఇంకా ఇద్దరి మధ్య సహజమైన ప్రేమ కలిగి ఉండాలి. అప్పుడు జీవితం సంతోషంగా, ఆనందంగా జీవించగలం. మరి వీటన్నిటికీ పరిష్కారం ఒక్కటే, ధ్యానమే. ఏ కుటుంబం అంతా ధ్యానం చేస్తుందో ఆ కుటుంబంలోని వారందరూ పై గుణాలను సంతరించుకుంటారు. మరి ఒక కుటుంబంలో భార్య, భర్త ఇద్దరూ ధ్యానం చేస్తుంటే అది సంసారంలోనే స్వర్గం, ఇంకెక్కడా లేదు. ముక్తి, మోక్షం అనేది కూడా భూమి మీదే పొందటం తప్ప చనిపోయాక వచ్చేది ముక్తి, మోక్షం కాదు అని గురువుగారు చెప్తూ ఉంటారు. ఈ భూమి మీద బ్రతికుండగానే ఆ ముక్తి, మోక్షాన్ని మనం చూడగలగాలి. అప్పుడే ఈ జీవితానికి ఒక సార్థకత. మరి దీనికి ధ్యానమే మార్గం. ఆ ధ్యానమే మన అందరికీ పత్రి గారు అందించినటువంటి శ్వాస మీద ధ్యాస ధ్యానం. ఆ ధ్యానం చేసినప్పుడే అనంతంగా మనలో ఎన్నో మార్పులు వస్తాయి. ఆ మార్పులను నాలో నేను చాలా చూసుకున్నాను. గతంలోకి ఇప్పటికి చాలా మార్పులు వచ్చాయి. అందుచేత అందరం ధ్యానం చేద్దాము, బాంధవ్యాలను మెరుగుపరుచుకుందాము, సంసారంలోనే స్వర్గాన్ని చవిచూద్దాం. థ్యాంక్ యూ మాస్టర్స్, ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ, శ్రీలత గారికి, సుమా గారికి, నాగా మల్లేశ్వరమ్మ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాస్టర్స్ ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అలాగే వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమ గురువుల కోరిక, పత్రి గారి కోరిక, పత్రి మేడం కోరిక. మాస్టర్స్ మనం అందరం సంకల్ప జ్ఞానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.